హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈసారి దీనికి కారణం హెచ్ఎండిఏ సాధించిన రికార్డు స్థాయి ఆదాయం. ఈ ఏడాది మొదటి 9 నెలల్లోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రియల్ ఎస్టేట్ అనుమతుల ద్వారా దాదాపుగా 1225 కోట్ల రూపాయలు సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయం 355 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 245% పెరుగుదల, అంటే 3 రెట్లు కంటే ఎక్కువ గ్రోత్. 2023-2024 సంవత్సరాల కంటే 2025లో ప్రతి నెల రియల్ ఎస్టేట్ ఫీజుల ద్వారా చాలా ఎక్కువగా వసూలవుతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 132 కోట్ల రూపాయలు వచ్చాయి. అది కూడా 2024 సెప్టెంబర్తో పోలిస్తే 263% వృద్ధి. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో హెచ్ఎండిఏ ఈ ఏడాది పెద్ద ముందడుగు వేసిందని చెప్పొచ్చు. అప్లికేషన్ల ప్రాసెసింగ్ వేగం బాగా పెరిగింది. ఆమోద రేటు కూడా గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ వరకు హెచ్ఎండిఏ మొత్తం 77 మల్టీ స్టోరీ బిల్డింగ్ ప్రాజెక్టులు అనుమతించింది. వీటి విస్తీర్ణం 78.71 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా. వీటి ద్వారానే 514 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సమయంలో మొత్తం 6079 అప్లికేషన్లు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇది 2024 కంటే 49% ఎక్కువ. ఎంఎస్బి పర్మిట్లు, ఓపెన్ ఫ్లాట్ లేఅవుట్లు, రెసిడెన్షియల్ లేఅవుట్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిట్లు ఇటువంటివి 2887 అప్లికేషన్లు ఆమోదం పొందాయి. అంటే అప్రూవల్ రేట్ 79%. గత ఏడాదితో పోలిస్తే ఇది 38% ఎక్కువ. ఇంత భారీ వృద్ధి అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ మోడ్లోకి వచ్చేసిందని చెప్పాలి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.